యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం అంటే దానికి అంత లోకు అయిపోయామా? చూపిస్తాను చూపిస్తాను పదవే. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో, ఇంకెంత భారం అవుతుందో. ఆగండి 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 ఆగండి. ఎవరు మీరు? లోపలికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. ఎందుకయ్యా? మీకేం కావాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడటానికి మేడ్ ఇన్ హెవెన్కి వచ్చాము. మీరా? మేమే. మేడ్ ఇన్ హెవెన్ లోనా? అవును, అందులోనే జాయిన్ అవుతున్నారా? అవునయ్యా. అయినా మాకేం తక్కువ? మీరు ఎలా వచ్చారో చూస్తేనే తెలుస్తుంది ఏం తక్కువ. ఏంటి? ఏం లేదండి, లోపలికి వెళ్ళండి, తెలుస్తుంది. వెళ్ళండి. పదవే కృష్ణ. మొహం చూడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడటానికి వచ్చారా? తారా మేడం వీళ్ళని చూస్తే ఇంకేమైనా ఉందా? అవునవును, 25th యానివర్సరీ వస్తుంది కదా, అందుకే కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, నేనే కాల్ చేస్తాను. బాయ్. ఓన్లీ మాట్లాడతారు, జాయిన్ చేయించరు. ఎందుకు టైం వేస్ట్? కృష్ణ, చాలా పెద్దగానే ఉంది కృష్ణ. అమ్మా, నాదో ఆలోచన. ఓ 10 మంది పారయ్యగారులతో చెప్తే 10,000లో అయిపోతుందేమో. కృష్ణ. సరే, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాం కదా, పదా. మీరు ప్లాటినం ప్లాన్ తీసుకుని జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. రాబోయే మేడ్ ఇన్ హెవెన్ 25th యానివర్సరీ ఫంక్షన్ లో మీ అమ్మాయి ర్యాంప్ వాక్ చేసే అవకాశం ఉంటుంది. సూపర్ కదండి. అక్కడే మంచి సంబంధం కుదిరిపోవచ్చు. కృష్ణ, అక్క కూడా కుదిరిపోతుంది. అందులో కొంచెం డీటెయిల్ గా రాయండి. ఫామ్ లో ఇప్పుడు నేను చెప్పింది కూడా రాశానండి. మీ ఫామ్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పండి. ఇక్కడే మా అమ్మాయికి పెళ్లి జరిపించాలని పట్టుదలతో వచ్చాం. ఎంత ఖర్చు అవుతుందమ్మా? ఇక్కడ పెళ్లి జరిపించరండి, పెళ్లి సంబంధాలే చూస్తారు. ఆ అబ్బాయి అభిరుచికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తారు. మా అమ్మకి అవన్నీ అర్థం కావండి. మా అమ్మాయికి మంచి సంబంధం మీరే చూడాలి. మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది. గోవిందా, తర్వాత చెప్పలేదంటారేమో, ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా కూతురికి వినిపించదు. చెవుడా? మెషిన్ పెడితే వినిపిస్తుంది. అదేనమ్మా, అదే. ఆ లోపాన్ని చూపించకుండా మా అమ్మాయిని బంగారంలా చూసుకునే బంగారం లాంటి సంబంధాన్ని మీరే మాకు చూసి పెట్టాలి. ఎంతవుతుందో చెప్పమ్మా. మాట్లాడితే ఎంతవుతుంది అంటున్నారు? వీళ్ళ వాలకాలు కట్టేలా లేవే. ఏమ్మా, ఎంత తీసుకుంటారు? చెప్తాను, అక్కడ కూర్చోండి. సరే. మేడంకి చెప్పి ప్రొసీడ్ అవ్వడం బెటర్.
మేడం ఎవరు వాళ్ళు? వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూడాలంట మేడం. వాట్? ఇక్కడికొచ్చే స్టేటస్ వాళ్ళలో కనిపిస్తుందా ప్రియా? అదే మేడం, మీకు చెప్పి కుదరదని పంపించేద్దామని వచ్చాను. ప్రియా, కుదరదు అని మొహం మీదే చెప్తావా? ఎక్కడ మనం బ్యాడ్గా కనిపించకూడదు, ఓకే? గుడ్ ప్రీమియం ప్లాన్స్ చెప్పి మనీ ఎక్కువ చెప్పు. వాళ్ళకంత స్తోమత లేదని ఓ మై గాడ్ అని వాళ్లే వెళ్ళిపోతారు. ఓకే మేడం. కృష్ణ, డబ్బులు కట్టేశావంటే వరుసగా మంచి సంబంధాలు చూపిస్తారు కదా? అవునమ్మా. గోవిందా, అన్ని మంచి సంబంధాల్లో నా బిడ్డకి ఏది కుదురుతుందో. ఈ అమ్మాయి ఇంకా పిలవాలి కదా? ఎక్స్క్యూజ్ మీ, రండి. పిలుస్తున్నారమ్మా. పద పద. చెప్పమ్మా, ఎంత? మొబైల్ కొంచెం సైలెంట్లో పెట్టండి. ఎవరు కృష్ణ? సునీత ఆంటీ అమ్మా. సామాన్ల కోసం అనుకుంటా. పెట్టెలో పెట్టి సర్దేశాలే, ఇంటికి వెళ్ళాక పంపించేద్దాం. దాని లోపల పెట్టు. చెప్పమ్మా, ఎంత కట్టాలి? యాక్చువల్గా ముందు ప్లాన్స్ చెప్తాను, వినండి. సిల్వర్, గోల్డ్, ప్లాటినం 3 కేటగిరీస్ ఉంటాయి. గోవిందా, సంబంధాలు చూడటానికే ఇన్నుంటాయా? మీ అమ్మాయి ప్రాబ్లంని బట్టి తనకి తగిన సంబంధం చూడాలి అంటే మీరు ప్లాటినం ప్లానే తీసుకోవాలి. మేం వచ్చింది ముఖ్యంగా మంచి సంబంధం కోసమే. మంచి సంబంధమే వస్తుంది కదా? లోపం గురించి సమస్య ఏం ఉండదు కదా? ఏముండదండి. అలా అయితే ఆ ప్లానే కావాలి. ఏం కృష్ణ? మంచి ప్లానే ఎంచుకున్నారు. మరి మా అమ్మాయికి మంచి సంబంధంతో పెళ్లి జరిపించాలి. ఈ ప్లాన్కి 2 lakhs అవుతుందండి. రెండు లక్షలా? అవునండి, మొత్తం ఇప్పుడే పే చేయాలి. మీ అమ్మాయి అన్ని వివరాలతో ఫామ్ ఫిలప్ చేస్తాను, మీకు కాపీ కూడా ఇస్తాను. క్యాషా కార్డా? అమ్మయ్యా, ఇంక చుట్టుపక్కలకు కూడా రారు. అమ్మాయి అంతకు మించి తగ్గదండి. తగ్గించమని అడగటానికి రాలేదమ్మాయి. మా అమ్మాయి ఏం తగ్గకూడదని నిర్ణయించుకుని వచ్చాం. ఆ ప్లానే రాసేయి. ఎక్కువ చెప్పినా కడుతున్నారే, ఏం చేయాలి? ముందు తీసుకోవాలి, తప్పదు. ఇదిగోండి మా అక్క ఫోటో. అన్ని వివరాలు వివరంగా రాయి. అలాగేనండి. అది కూడా రాయండి. ఏంటది? అదే మీ మేడ్ ఇన్ హెవెన్ 25th యానివర్సరీ ఫంక్షన్ లో ప్లాటినం ప్లాన్ తీసుకున్న వాళ్ళని పిలుస్తాము అని ఇందాకనే చెప్పారు కదా. అది విన్నారా? గోవింద గోవింద, బాగా గుర్తు చేసావే కృష్ణ. వాళ్ళకది రాసి కాపీ ఇచ్చావుగా. మాది ఆ ప్లాటినమే కదా, రాసివ్వు, వచ్చేస్తాం. సరే అండి. ఫోన్ నెంబర్ రాసుకోండి. ఎలా చేస్తారు? రాసుకున్నారులే. ఇంకంతే కదమ్మా? అంతే అండి. మంచి సంబంధం చూడాలి చెప్తున్నాను. ఇంటిచ్చింది అందుకే. ఫోన్ చేయమ్మా. తప్పకుండా. ఫామ్ తీసుకోండి, మేము ఫోన్ చేస్తాం. సరే, పద కృష్ణ. ఇక నోవే. ఫంక్షన్కి వచ్చే లిస్ట్లో పెట్టి
మేడంకి చూపించడమే. ఏమంటారో ఏంటో. అబ్బా గోవిందా, ఇందులో మీ అక్కని చేర్పించావే కృష్ణ. ఇప్పుడు ఆకలేస్తోంది, పద అక్కడ కూర్చుని తిందాం. అక్కడ ఏమైనా అనుకుంటారేమో అమ్మా. వాళ్ళ మొహం. ఎవరే అనేది? అక్కడే ఉండి ఏమైనా కాపురాలు చేస్తావా ఏంటి? 2 నిమిషాలు తినేసిపోవు. పదా రా. ఆల్ ది బెస్ట్ చెప్పు. నీకు నమ్మకం లేదా? హ్మ్. నమ్మకం ఎక్కడుంటుంది తెలుసు కదా. షో మమ్మా చెప్. హాయ్ స్వీట్ హార్ట్. ఓకే సార్, మళ్ళీ చేస్తాను. యా ఓకే సార్. ఏంటి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసావా? ఏంటి సర్ప్రైజ్? నువ్విప్పుడు చెప్తే సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా వెళ్తా. దేని గురించి స్వీటీ? మా కాన్వకేషన్ సెరమోనీకి వస్తావా రావా? ఆల్రెడీ నేను చెప్పాను కదా స్వీటీ, సో మెనీ వర్క్స్ హియర్. ఎన్ని పనులున్నాయో చూడు. ఈవెంట్కి అన్నీ రెడీ చేయాలి కదా. అవునులే మమ్మా, నీ వర్క్ నీకు ఇంపార్టెంట్, మాకు ఇంపార్టెంట్ అనేది మీకు అవసరం లేదు కదా. ఐ అండర్స్టాండ్ స్వీటీ. నువ్వే అర్థం చేసుకోమమ్మా. ఇక్కడ గ్రూమింగ్ మాలాంటి వాళ్ళ కోసం కాదు చేయాల్సింది. పిల్లల ఆశయాలు పట్టించుకోకుండా వాళ్ళకి తోచింది చేస్తారు కదా నీలాగా. ముందు మీరు పిల్లల్ని ఎలా పట్టించుకోవాలో నేర్పించండి మమ్మా. హిమా, మా అమ్మని అడగడానికి వచ్చా. అవునా? ఒక్క 5 minutes కూర్చో. కూర్చో మాట్లాడదాం. కృష్ణ, ఆ నీళ్ళు అమ్మా. కృష్ణ, ఈ ఎంగిల్ డబ్బాలు ఇంటికేం తీసుకెళ్తావమ్మా? కొంచెం అటు వెళ్ళి కడిగేసుకురాపో. సరేనమ్మా. పో అటు. కాని చర్చలు చెల్లులు తీవ్రంగానే జరుపుతున్నట్టుంది. నువ్వా రాహుకాలం? ఏయ్, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే మెడలు విరిచేస్తా. మా మేడ మరీ అంత వీక్ కాదులే. అయినా నువ్వు విరిచిపోవడానికి ఇది నీ ఫామ్ హౌస్ కాదు. ఇది నా ఫామ్ హౌస్ కాదు, బట్ దిస్ ఇస్ మై కార్. నీళ్లు నములుతావే?
పిచ్చి కుక్కలా మరుగుతావుగా. గొంతు పడిపోయిందా? ఇదిగో కుక్క గిక్క అనుకో, నిన్ను నక్కో తోడేలో అనాల్సి వస్తుంది. జాగ్రత్త. వాట్? నీకసలు సెన్స్ ఉందా? నువ్వు చేసిన దానికి నన్ను జాగ్రత్త అంటావా? ఇదేమన్నా కులాయి అనుకున్నావా? కడిగి పేర్చావు. నీ కారని ఎవరికి తెలుసు? నీళ్ళే కదా, గాలికి ఆరిపోతాయి. ఎక్కువ చేస్తావేంటి? ఎక్కువ నేను చేస్తున్నానా నువ్వు చేస్తున్నావా? పొగరబోతు, బంగారం లాంటి బాక్స్ ని కింద పడేస్తావా? నా కార్ వాల్యూ ఎంతో తెలుసా? దానికన్నా నీ తొక్కలో బాక్స్లు ఎక్కువైపోయా? నీదే తొక్కలో కారు. హే, ముందే ఆపు. ఆగు. బాబాయ్ చేస్తున్నాడు. ఏయ్, నీకే ఏంటి? హా ఏంటి? ఏయ్, నువ్వు కనబడేది వినపడేది ఆ దరిద్రంతోనే ఉంటావా? ఆపు. ఇదిగో మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంటి? నీతో పని కట్టుకుని పోట్లాడే టైం నాకు లేదు. తుడిచేసి వెళ్ళు. మామూలుగా అయితే తుడిచేదాన్నేమో, ఇన్నన్నావు. అది నీ కారుని అస్సలు తుడవను. నిన్ను అంగుళం కూడా కదలనివ్వను. Stop it! తప్పించుకున్నావా? ఎప్పుడో దొరక్కపో. నీ తల పొగరు దించుతా. బాబాయ్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? ఆగండి ఆగండి. ఏంటండి, ఇక్కడికి వస్తే డిస్కౌంట్ ఉందని ఆ అమ్మాయి చెప్తేనే వచ్చాం. ఏం మాట్లాడరే? తమాషాగా ఉందా? చెప్పండి. ఏం చెప్పాలరా బాబాయ్, కొట్టేటట్టున్నారుగా. కృష్ణ మేము పోనెత్తట్లేదు. ఆగండమ్మా, అమ్మాయి ఫోన్ చేసింది. ఏం చేసావమ్మా? ఫోన్ ఎత్తవే. నేనే చేశాను కదా బాబాయ్. ఏంటి నా పనితనం తెలిసి లోపల పనిద్దాం అనుకుంటున్నారా? అన్ని కాల్స్ చేస్తున్నారు. ఇక్కడ నన్ను కాల్చి పొయ్యిలో పెట్టేటట్టున్నారమ్మా. పాంప్లెట్లు పంచమంటే వాళ్ళకి ఏం చెప్పావు? అది నేను చెప్పానా? బీపీ తెచ్చుకోకండి బాబాయ్, వస్తున్నా, ఉండండి. 5 నిమిషాల్లో ఉండాలి. అలాగే బాబాయ్, ఉంటాను. ఏమైంది కృష్ణ? పాంప్లెట్ ఉంది కదమ్మా, అదే అర్జెంట్ అంటమ్మా. ఈ అమ్మాయి రాకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది. ఎందుకన్నా మంచిది, రాధా సార్కి ఒక మాట వేస్తా. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో, నేను అది చూసుకుని వచ్చేస్తా. సరే కృష్ణ, ఇదిగో తాళం, బ్యాగ్. కనపడ్డావుగా, ఎప్పుడో కాదు ఈ రోజే నీ సంగతి తెలుస్తా. హలో సార్, రావుని, అమీర్పేట బ్రాంచ్ హెడ్ని. నీ నెంబర్ ఉంది రావు, విషయం చెప్పు. సార్, ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చి గొడవ చేస్తున్నారు సార్. అంతలా ఏం చేసావు? నేనేం చేయలేదు సార్, త్వరగా రండి సార్, వివరంగా చెప్తాను. సరే, వస్తున్నాను. షిట్, ఈసారి కనబడు, వదలను. అదా జరిగింది. మా అమ్మాయి ఇంకా రానట్టేనా? ఏమో. రేయ్, ఒక ఎమర్జెన్సీ మీద వెళ్తున్నాను రా. శ్రీకాంత్ని డ్రాప్ చేయమని చెప్పు. సరే. నన్ను డ్రాప్ చేయమన్నాడా? సరే. అమ్మయ్యా, ఇద్దరికి చెప్పాగా, ఎవరొచ్చినా నేను తప్పించుకోవచ్చు.
ఏంటండి ఇది? ఆగండి 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 అమ్మా. ఆ అమ్మాయి ఏమో డిస్కౌంట్ అని చెప్పింది. ఆగండి ఆగండి అమ్మా. ఇక్కడికి వస్తే ఇలా అంటున్నారు. ఆగండి అమ్మా. ఎంతసేపు అయ్యా డిస్కౌంట్ అన్నారు మాట్లాడారేంటి? నేను చెప్పానమ్మా వస్తుంది ఉండండి. అదిగో వస్తుంది. బాయ్. ఏంటమ్మా నువ్వే కదా ప్యాంప్లెట్ చూపించి నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తారని చెప్పావు కదా.